ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు రాధారి పడవలు 7th పార్ట్ చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. 7ంటికి మెలకు వచ్చి కళ్ళు తెరవగానే వసంత దీప భుజం మీద చెయ్యేసి నవ్వుతూ, నేను ఎప్పుడూ రెడీ, నీదే లేటు, లేచి త్వరగా జలకాలాడితే 9ంటికల్లా గుడికి వెళ్దాం. అవును, ఇంతకీ నువ్వు ఆ పింక్ సారీ తెచ్చుకున్నావా లేదా అనుమానంగా అడిగింది. దీప వినిపించుకున్నట్లు, నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది, అర్జెంటుగా ఒక కప్పు కాఫీ తాగాలి అంది. రాత్రంతా నిద్రపోతే తలనొప్పి రాదా అంటూ వసంత వెంటనే సర్వర్కి కాల్ చేసి ఒక కాఫీ తెమ్మని చెప్పడం విని, అదేంటి ఒక్కడే చెప్పావు, అప్పుడే నీ కోట అయిపోయిందా ఆశ్చర్యంగా అడిగింది. ఈరోజంతా కాఫీ గిఫీ జాంతానై, స్ట్రిక్ట్గా ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని జ్ఞాన సరస్వతీదేవికి మొక్కుకున్నాను సీరియస్గా చెప్పింది వసంత. దీప తెల్లబోయి చూస్తూ, బాబాయ్ అసలు నువ్వు కాఫీ గత ప్రాణివి, రోజంతా తాగనని మొక్కుకున్నావంటే అదేదో కాస్ట్లీ కోరిక అయి ఉంటుంది, ఏంటో అది ఆసక్తిగా అడిగింది. ఇప్పుడు చెప్పను కాక చెప్పను, నా మనసులో కోరిక నెరవేరే వరకు ఎవ్వరికీ చెప్పకూడదని అమ్మవారి మీద ఒట్టేసుకున్నాను. నువ్వు త్వరగా తెవులు, ఇంకా ఆలస్యం చేసావనుకో మా శ్రీవారు మొక్కు తీరకముందే టిఫిన్ తినేసి నా వ్రతభంగం చేసేస్తారు అంటూ హడావిడి పెట్టింది. దీప నవ్వుతూ తలూపి కాఫీ 2 సిప్పుల్లో తాగేసి 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చింది. వసంత తను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, అబ్బా శారీ ఇంత పొందిగ్గా తీర్చిదిద్దినట్టు కట్టడంలో నీ తర్వాతేనే ఎవరైనా అంటూ మెచ్చుకోవడం చూసి, సర్లే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా నీ పొగడతలు విని విని నాకు విసుగొచ్చేస్తోంది, అట్టే బాగక నోరు మూసుకుని పదా పిసుక్కుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. 5 నిమిషాల్లో ముగ్గురు గుడి దగ్గరికి చేరారు. వర్కింగ్ డే కావడం వల్ల అట్టే రద్దీ లేకపోవడంతో అమ్మవారికి అర్చన మొక్కు చెల్లించడం అరగంటలో పూర్తయింది. కానీ వసంత ఎన్నడూ లేనంత భక్తి ప్రదర్శిస్తూ కళ్ళు మూసుకుని పదే పదే చెంపలు వాయించుకోవడం, పూజారి గారు హెచ్చరించే వరకు అక్కడి నుంచి కదలకపోవడం దీపకు వింతగా అనిపించింది. బయటకు వచ్చాక మోహన్ ప్రసాదం తెచ్చే వరకు ఇద్దరు గుడి మెట్ల మీద కూర్చున్నారు. ఏంటి వసు, అంతసేపు మూసిన కళ్ళు తెరవకుండా ఏం కోరుకున్నావు ఆసక్తిగా అడుగుతున్న దీపకేసి వసంత రెప్ప వాల్చకుండా చూస్తూ గుంబరగా నవ్వింది. చెప్పాను కదా, అది ప్రస్తుతం దేవరహస్యం అని. అమ్మవారి దయ వల్ల నా కోరిక నెరవేరితే మాత్రం నేను బ్రతికున్నంత కాలం ఇక్కడికి వచ్చి నా శక్తి కొద్దీ ఏటా ఓ చీర సమర్పించుకుంటాను, అంతే, ఇంకేం అడక్కు. ముందు నువ్వేం కోరుకున్నావో అది చెప్పు. ఆ మాటలు వింటుంటే పైకి చెప్పకపోయినా తను ఎందుకో చాలా ఎమోషనల్ అవుతున్నదని దీపకు అర్థమై, నీకంటే మీ వారికి ప్రమోషన్ రావాలనో, మంచి అల్లుడు రావాలనో, ప్రేమ్కి ఫారిన్ వీసా రావాలనో ఏవేవో కోరికలు ఉంటాయి. నా ఓటి వాళ్లకు సగం జీవితం గడిచిపోయాక ఇంకేముంటాయే తేలిగ్గా నవ్వే ప్రయత్నం చేసింది. వసంత కోపంగా చూసి, నువ్వు అసలు మనిషి కాదే, జడ పదార్థానివి, మనసే లేని రాతి బొమ్మవి. అమరశిల్పి జక్కన్న చెక్కిన అందమైన శిల్పాన్ని చూసి ఆ బ్రహ్మదేవుడు ముచ్చటపడి ప్రాణం పోసుంటాడు అంటూ వెంటనే చల్లబడి, లేకపోతే ఏంటే ఆ పిచ్చి మాటలు, సగం జీవితం గడిచినా ఇంకో సగం మిగిలే ఉంది కదా, మరి దాని సంగతో కోపండంటే ఓ విషయం దీపు, మనిషి చచ్చే వరకు భవిష్యత్తు బాగుండాలి, బాగుంటుంది అన్న ఆశతోనే బ్రతకాలి. ఏమో ఏ క్షణంలో ఏ అద్భుతం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. 5 నిమిషాలు అనర్గళంగా మనసులో ఉన్నదంతా కక్కేసి అప్పుడు ఊపిరి పీల్చుకుంది. దీప బిత్తరపోయి, ఇంకా చాలా ఆపవే తల్లి, నిన్న నువ్వు ఇచ్చిన షాక్కి పట్టుకున్న తలనొప్పి నాకింతవరకు వదలలేదు, త్వరగా ఇల్లు చేరితే కానీ మనసు స్థిమితపడేలా లేదు. మీ ఆయన రాగానే కారు వెనక్కి తిప్పమని చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ చేతులు జోడించింది. అంతలోనే మోహన్ ప్రసాదం పొట్లాలు తెచ్చి భార్య చేతిలో పెట్టి, పసు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా 10 కూడా కాలేదు, ఇప్పుడే ఇంటికెళ్ళి చేసేదేముంది, కాసేపు అలా సరదాగా బోట్ షికార్ చేసి రిటర్న్ అవుదాం. చిన్నప్పటి నుంచి బోటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. విజయవాడలో చదువుకునే రోజుల్లో
వీలైనప్పుడల్లా ఫ్రెండ్స్తో కలిసి గంటల తరబడి చేసేవాడిని. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నిండుకుండలా ఉన్న ఈ గోదావరి చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. పద వెళ్దాం హుషారుగా అన్నాడు. వసంత పెదవి విరిచి, మీకే కాదు బాబు, బోటింగ్ అంటే నాకు సరదానే, కానీ మా దీపుకి నీళ్లలో దిగాలంటే చచ్చేంత భయం. చిన్నప్పుడు ఒకసారి మా ఊర్లో గుడి ముందున్న కోనేట్లో జారిపడి పూజారి గారి దయ వల్ల బతికి బయటపడింది. ఆ రోజు నుంచి దీనికి బావిలో చేత వేయాలన్న భయమే. ఇంకా పడవ ప్రయాణం దానివల్ల ఏమవుతుంది? అలా అని కొత్త చోట ఒంటరిగా వదిలేసి వెళ్ళలేం కదా, ఎలా అనగానే మోహన్, అవునా, అయితే మనం వచ్చే వరకు ఒడ్డునే కూర్చుని గోదావరి అందాలు చూస్తూ హ్యాపీగా టైం పాస్ చేయొచ్చు. ఇంతమంది జనాలుండగా భయమేం లేదు కదా అనేసి దీపకేసి చూసి, మీకే అభ్యంతరం లేకపోతే జస్ట్ 1 అవర్లో వచ్చేస్తాం మొహమాటంగా రిక్వెస్ట్ చేశాడు. ఎప్పుడు తన్ను పలకరించేందుకే బిడియపడే మోహన్ అంతగా అడుగుతుంటే కాదనలేక అయిష్టంగానే తలూపి, పర్వాలేదు, భయపడ్డానికి నేనేం చిన్నపిల్లని కాదు కదా, వెళ్ళిరండి అంది. మరుక్షణమే వసంత ఎక్కువ రద్దీ లేని చోట రావి చెట్టు కిందున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెట్టి, గంటలో తిరిగి వచ్చేస్తాం, మేము వచ్చే వరకు ఎక్కడికి కదలొద్దు, మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే మొహమాట పడకుండా కాల్ చేయమంటూ 1,00,000 జాగ్రత్తలు చెప్పి భర్తతో కలిసి కదలబోతున్న పడవలో హడావుడిగా ఎక్కేసింది. భార్యాభర్తలు కూడా పలుకున్నట్లు ఇలా ఒక్కదాన్ని వదిలేసి షికార్లు చేయడం కాస్త చిరాకు అనిపించినా, నీరెండలో వెండిపళ్ళెల్లా మెరుస్తున్న గోదావరి మీదుగా తేలివస్తున్న చల్లటి పిల్లగాలి సేద తీర్చడంతో హాయిగా వాటిని ఆస్వాదిస్తుండగా ఏదో సుపరిచిత స్వరం పేరు పెట్టి పిలిచినట్లు అనిపించడంలో యాథాలాపంగా తలెత్తి చూసింది. విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడు త్వరలో, అంతవరకు వేచి చూడండి. సెలవు. థ్యాంక్ యూ.